ముందుగా అందరికీ శుభమంగళవారం అండి. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. భక్తి మనకు మంగళవారం అంటే ప్రతి మంగళవారం మనం హనుమాన్ పూజలు చేసుకుంటూ ఉంటాం కదా! మనకి ఈరోజు హనుమాన్ గురించి తెలుసుకుందాం. భక్తి అంటే హనుమంతుడు, సేవ అంటే హనుమంతుడు, శక్తి అంటే హనుమంతుడు. అలాంటి ఆంజనేయ స్వామి వారి పవిత్ర నామాల అర్థాలు ఇప్పుడు తెలుసుకుందామా? హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హనుమంతుడి యొక్క పవిత్ర నామాలు అలాగే వాటి యొక్క అర్థం గురించి తెలుసుకుందాం. ముందుగా వాటి నామాలు చెప్తాను, వినండి మీరు. హనుమంత, అంజనాసుత, మారుతి, వృషాకపి, వజ్రకాయ, తపస్వి, సీతాశోక వినాశక, లక్ష్మణ ప్రాణదాత, రామకార్య దురందర, మాసకల్ప బ్రహ్మచారి, పంచాక్ష భక్తవత్సల. భక్తులారా, ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి వారి కొన్ని మహిమాన్విత నామాల గురించి అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం నామాలు తెలుసుకున్నాక ఒక్కొక్కటి దాని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. హనుమంత. హనుమంత అంటే అపారమైన శక్తి, బలంతో కూడినవాడు అని అర్థం. అతని బలం కేవలం శరీర బలం మాత్రమే కాదు, ధైర్యం, భక్తి, జ్ఞానం కూడా. ఇప్పుడు అంజనాసుత రెండో నామం. అంజనాదేవి కుమారుడు కావడం వల్ల అంజనాసుత అనే నామంతో పిలుస్తాం. అతను తల్లి ఆశీర్వాదంతో జన్మించి దైవాంశ సంభూతుడు. ఇప్పుడు మూడవ నామం మారుతి. వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించినవాడు కాబట్టి మారుతి. గాలిలా వేగంగా సంచరించగల శక్తి ఆయనది. ఇప్పుడు నాలుగవ నామం వజ్రకాయ. అంటే వజ్రంలా దృఢమైన శరీరం కలవాడు. ఎలాంటి శత్రువులు, ఆయుధాలు ఆయనకు హాని చేయలేవు. ఇప్పుడు ఐదవ నామం తపస్వి. అతను కేవలం బలవంతుడు కాదు, గొప్ప తపస్వి కూడా. ఎప్పుడూ శ్రీరాముని ధ్యానం చేస్తూ ఉంటాడు. తపస్వి అంటే తపస్సు చేసుకునేవాడు. ఆయన ఎవరి నామం ధ్యానం చేస్తాడు? ఎప్పుడు శ్రీరాముని కోసం ధ్యానం చేస్తూ ఉంటాడు. సీతాశోక వినాశక. దీని యొక్క అర్థం సీతమ్మ వారి దుఃఖాన్ని తొలగించిన వాడు. లంకలో సీతమ్మ వారికి రాముని సందేశం కూడా ఇచ్చి ఆమెకు కూడా ధైర్యం చెప్పాడు. ఇక్కడ శ్రీరాముడికి అమ్మవారి గురించి చెప్పి ఆయనని సంతోషపెట్టాడు. ఇక్కడ సీతమ్మకి శ్రీరాముడి గురించి చెప్పి ఆమెని సంతోషపెట్టాడు. సీతాశోక వినాశక. దీని యొక్క అర్థం మళ్ళీ ఒకసారి చెప్తాను అండి. సీతమ్మ వారి దుఃఖాన్ని తొలగించినవాడు, అలాగే లంకలో సీతమ్మ వారికి రాముని సందేశం ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇప్పుడు ఏడవ నామం లక్ష్మణ ప్రాణదాత. ఇది చాలా పవిత్రమైన నామం. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి ప్రాణాలు కాపాడాడు. మీ అందరికీ తెలిసిందే, ప్రతి హనుమాన్ ఫోటో సంజీవిని ఇట్లా తీసుకొని వచ్చిన ఫోటోలే చూస్తూ ఉంటాం. కావున అది ఎప్పుడు జరిగిందంటే లక్ష్మణుడు మూర్ఛపోయి పడిపోయినప్పుడు ఆయనని సంజీవిని ఆకులు తీసుకురమ్మంటే దాంట్లో ఎక్కడో సంజీవిని ఆకు దొరకలేదు ఆయనకి. అందుకే ఆయన సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు తర్వాత ఎనిమిదవ నామం రామకార్య దురందర. శ్రీరాముని కార్యాన్ని అత్యంత బాధ్యతగా నెరవేర్చినవాడు. ఏం చేశాడు? శ్రీరాముని కార్యం సీతమ్మని శ్రీరాముని వారి దగ్గర తీసుకురావడం. రాముడి సేవకే తన జీవితం అని భావించాడు. రామకార్య దురంద్ర. ఆయన మహాకల్ప. ఇతని ఆయుష్ చిరంజీవిగా ఉండేంత మహిమ కలిది. ఈ యుగంలో కూడా ఈయన ఉన్నాడని విశ్వాసం. మహాకల్ప అంటే ఎప్పుడూ చిరంజీవిగా ఉండేవాడండి. ఈ కలికాలంలో కూడా ఆయన ఉన్నాడని మన విశ్వాసం. పంచాక్షర భక్తవత్సల. ఈ రెండు కలిపి ఒకటే నామం అండి. ఓం నమ శివాయ అనే పంచాక్ష మంత్రానికి భక్తుడు, అలాగే భక్తులను ప్రేమతో కాపాడేవాడు ఈ హనుమంతుడు. మళ్ళీ ఒకసారి మనం ఈ నామాలన్నీ తెలుసుకుందామా? హనుమంత, అంజనాసుత, మారుతి, వృషాకపి, వజ్రకాయ, తపస్వి, సీతాశోక వినాశక, లక్ష్మణ ప్రాణదాత, రామకార్య దురందర, మాసకల్ప బ్రహ్మచారి, పంచాక్ష భక్తవత్సల. భక్తి, శక్తి, ధైర్యం, వినయం, ఈ 4 లక్షణాలు కలిసిన దైవ స్వరూపమే శ్రీ హనుమంతుడు.
మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు ఓం శ్రీ హనుమతే నమః అని జపిస్తే ఆయన కరుణ తప్పకుండా కలుగుతుంది. ఈ మంగళవారం రోజున హనుమంతుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఓం తత్సత్ ఏతత్ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.